హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉప్మాని చేసుకుందాం. అయితే ఉప్మాకు కావాల్సింది అన్ని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, కొన్ని కాజులు అన్నమాట. అయితే ఈ చిన్ని పొట్టకు ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ప్రొద్దున 10 o'clock లోపల. అయితే మనం ఈరోజు మా ఇంట్లో ఉప్మా చేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక గ్లాసు బొంబాయి రవ్వని బాగా మనం వేయించుకోవాలి. 2 minutes బాగా వేయించాలన్నమాట బొంబాయి రవ్వని. ఇలా బాగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి బొంబాయి రవ్వని. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది ఫ్రెండ్స్. అయితే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక గ్లాస్కి 2 పాలు ఆయిల్ అన్నమాట. ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ కాగాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చిటపట అనుకుంటా, ఇలా కొన్ని మినపగుండలు, తర్వాత దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం అలా మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు, కాజు, కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ గ్లాస్తో మనం బొంబాయి రవ్వని తీసుకున్నాం కదా. అయితే ఇదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి 1 స్పూన్. వాటర్ని ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. దీనిలో మనం వేయించుకున్న బొంబాయి రవ్వ మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుతూ ఇలా తిప్పుకుంటూ వేయాలన్నమాట. లేకపోతే గడ్డ ఎక్కడికక్కడ ముద్దలా అయిపోతుంది. మనం కలుపుకుంటూ వేయాలన్నమాట బొంబాయి రవ్వని. అయితే అప్పుడు విడివిడిగా బాగుంటుంది. ఒకేసారి వేసేస్తే మొత్తం గడ్డ కట్టేస్తుంది అన్నమాట. అలా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్.
స్లోలో పెట్టుకొని మూత మూసేయాలి. ఒక 5 మినిట్స్ మనకు ఉప్మా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. మన ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఉప్మా రెసిపీ చూడండి ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా. మనం దీన్ని సర్వ్ బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. ఉప్మా రెడీ. ఆవకాయ పచ్చడితో ఉప్మా రెడీ. బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోతుంది అన్నమాట చేయడం కూడా.